ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు ఏం సందేశం చెప్పబోతున్నారు అంటే గనక, బిడ్డ, రాబోయే 2 రోజుల్లో 3 ద్రోహుల పేర్లు నీ జీవితంలో కనిపిస్తున్నాయి. వారు ఎవరు, ఏం చేయబోతున్నారో నిజాలు తెలిస్తే వణికిపోతావు తల్లి. ఎందుకు అంటే వారు నీ చుట్టూనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, మంచిగా ఉన్నారు, నీ మేలు కోరే వారిలాగానే ఉన్నారు. కానీ వారు వెనక చేస్తున్న పనులు గనక నువ్వు తెలుసుకున్నావు అంటే, నిజాలు నీకు అర్థమైతే నిలువెల్లా వణికిపోతావు. వారు ఎవరు? వారిని ఇప్పుడే ఈ క్షణమే దూరం పెట్టు, లేకపోతే కష్టాల పాలైపోతావు తల్లి. జీవితమే సర్వనాశనం చేసేస్తారు, నీ ఎదుగుదలను అడ్డుకుంటారు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు, పదే ఎందుకు హెచ్చరిస్తున్నారో తప్పకుండా విని తీరాలి. ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా మన కోసమే చెప్తారు, మన మంచి కోసమే చెప్తారు, మనల్ని మంచి దారిలో నడిపించడానికే చెప్తారు, కష్టాల నుండి చిక్కుల నుండి మనల్ని బయట పడేయడానికే చెప్తారు. కాబట్టి బాబాగారి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మన సాయి భక్తులందరికీ కూడాను షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఓం సాయిరామ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారి సందేశానికి వస్తే, బిడ్డ జాగ్రత్త, మరో 2 రోజుల్లో నీ జీవితంలో జరిగేది ఇదే. శత్రువులుగా మారిన 3 వ్యక్తులు నీ జీవితంలో దాగి ఉన్నారు, నీ చుట్టూ దాగి ఉన్నారు. నువ్వు వారికి ఎంతవరకు లోనయ్యావు అన్నది కూడా తెలియకుండా నీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నారో చూడు తల్లి. నువ్వు ఈ వీడియో చూస్తే నీ కళ్ళ ముందు బహుశా మబ్బులు తొలగిపోయినట్టు అవుతుంది. ఆ 3 ద్రోహులు నీ జీవితాన్ని అసలు మార్గం నుంచి తప్పించడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు, వేరే దారి మళ్ళిస్తున్నారు, నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. ముందుగా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. ఎందుకంటే నువ్వు తలుచుకున్న ప్రతి పని కూడా చేయకపోతే నిద్ర పట్టదు. ఊరికినే రాకానివి కాదు కదా, తక్కువగా మాట్లాడతావు, ఎక్కువ కష్టపడుతూ ఉంటావు. అతి నమ్మకంతో, ఆత్మధైర్యంతో నిన్ను నువ్వు ఎదిగేలాగా చేసుకున్నావు. ఇవే నీ ఆయుధాలు నువ్వు ఎదగటానికి. కానీ ఇప్పుడు అదే నమ్మకంతో వీరిని నమ్మి వాళ్ళ చేతుల్లోకి పడిపోయావు. నీ జీవితం వారికి అప్పగించేశావు. ఆ నమ్మకమే ఆయుధంగా వారికి మారిపోతుంది తల్లి. మొదటి ద్రోహి ఈ వ్యక్తి ఎలా ఉంటారు అంటే, అతడు ఆట అప్పుడే మొదలు పెట్టేశాడు. నీ జీవితంలో నీకు తెలిసినట్లుగా అతడు చాలా మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. నువ్వు కూడా అవి ఎంతో విశ్వాసంతో పాటిస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు
తెలిసిందేంటి అంటే అతని సలహాల్లో దాగి ఉంది ఒక వ్యూహం దాగి ఉంది అని అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఎప్పుడు నిన్ను ప్రోత్సహించేలా కనిపిస్తాడు, కానీ అంతరంగంలో నీ మీద అధికారం సంపాదించాలనే ఆశ ఉంటుంది. నిన్ను అవసరమైనప్పుడు పెట్టుబడుల్లోకి లాగటం, ఎవరో ఒకరి మీద వ్యక్తి మీద నిందలు వేయించటం, లేదా నీ జీవితం కొత్తదనం తేవాలని మాయమాటలతో నిన్ను ఒక అద్భుతమైన అనుభూతికి లోన్ చేసి నిన్ను మోసం చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇది ప్రారంభం మాత్రమే బిడ్డ. ఇక ముందు ముందు అసలు కథ ఉంది. ఇప్పుడు గనక నువ్వు తెలుసుకోలేకపోయావు అంటే వారి బారిన పడతావు. ఇంకా వారి మోసాలకి లొంగుతూ వచ్చావంటే నీ జీవితమే పతనం అయిపోతుంది. నిన్ను పతనం చేసేదాకా కూడా వాళ్ళు నిద్రపోరు. ఇక రెండవ వ్యక్తి ఒక స్త్రీ. ఆమె మిమ్మల్ని చాలా దగ్గరగా చూసుకుంటూ ఉంటుంది. మీ జ్ఞాపక శక్తిని వెనక్కి ఒక్కసారి తీసుకువెళ్ళు బిడ్డ. నీ బాధలు పంచుకున్న, నీ విజయాలు మీద చిరునవ్వు పూసిన వ్యక్తిని గుర్తుపెట్టుకో. అలాంటిదే ఈమె. కానీ అంతలోనే విషం పోస్తుంది. ఆమె మాటల్లో ఓ ప్రేమతో కూడిన ఒక పవిత్రత ఉంటుంది. కానీ మాటల్లోనే మిమ్మల్ని ఎక్కడ కిందకి లాగి తొక్కి పెట్టాలి, వారి వ్యూహంలోకి ఎలా మిమ్మల్ని లాగేసుకోవాలి అని మనసులో పక్కాగా ఉంటుంది తల్లి. నీపై లేనిపోనివి చెబుతూ ఇతరుల ముందు నిన్ను చిన్నవారిగా చిత్రీకరించుతూ ఈమె ఇలా ఎప్పుడూ కూడా చేయటంలో ముందుంటుంది. అంటే ఆమె నీతో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది. నీ మేలు కోరినట్టే ఉంటుంది. చిరునవ్వుతో ఉంటుంది. నీకు అంతా మంచి చేసినట్టే ఉంటుంది. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళింది అంటే నీ గురించి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించటం మొదలు పెడుతుంది. నీ గురించి పుకార్లు పుట్టించటం కానీ, నీ గురించి చెడుగా చెప్పటం కానీ, నిన్ను హేళన చేయటం కానీ, నిన్ను హీనంగా మాట్లాడటం కానీ ప్రతి ఒక్కటి కూడాను ఇలానే ఉంటాయి. ఈ ద్రోహి ఎప్పుడు నిందలు వేయటమే కాదు బిడ్డ, నెమ్మదిగా నెమ్మదిగా వలవేసే తత్వం, నెమ్మదిగా విశ్వాసాన్ని పాతాళానికి లాగటం, ఇది ఆమె శైలి. ఇక మూడవ వ్యక్తి నిన్ను మొదట్లో చాలా మెచ్చుకుంటున్నాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా గౌరవంతో వినేవాడు. కానీ ఇప్పుడు నిన్ను నీ మాటలే వాడుకొని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతను బయట పడుతున్నప్పుడు శాంతంగా ఉంటాడు. లోపల నిన్ను ఎలా పడగొట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. నువ్వు ఎవరికైనా సరే అసలు విషయం నీ మనసు విప్పి ఏదైనా చెప్పావు అంటే ఆ చెప్పిన వాటిని నమ్మకమైన రహస్యాన్ని అతడు మరో వారికి తీసుకొని వెళ్ళి మీ మీదే ముద్ర వేయటం అతని వ్యూహం. నిన్ను చెడుగా చేయటం అతని వ్యూహం. వాటిలో కొంత నిజం లేకపోయినా నమ్మేలా చెబుతాడు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల ప్రవర్తనలో నీకు బోధపడే అంశాలు ఏంటో తెలుసా తల్లి? వారు నీ అభివృద్ధి దిశగా సలహాలు ఇవ్వరు. వేరే దిశగా నిన్ను సలహాలు ఇస్తారు, నడిపిస్తారు. నిన్ను నిలిపివేయటానికి మాటలతో మాయ చేస్తారు. నువ్వు ఎదగాలి అనుకుంటే వారు ఎందుకు ఎదురు తిరుగుతూ ఉంటారు అని అసలు ప్రశ్న వేస్తారు. కానీ అదే సమయంలో వారు వదిలిన మాయాజాలాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి తల్లి. ఎవరు ఏమి సలహా ఇస్తున్నారో అది నిజంగా
నీ అభివృద్ధికి దోహదపడుతుందా, లేక ఎక్కడో నిన్ను దిగదార్చేలాగా ఉందా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించు. తప్పుడు సలహా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక వారు మాట్లాడిన ప్రతిసారి నువ్వు ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించు. ఇవాళ ఈ వ్యక్తి ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు? ఇతని వల్ల నాకు మేలు జరుగుతుందా? ఇది నిజంగానే నాతో పంచుకోదగ్గ విషయమా? అన్ని ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకో. నీ మనసులో ఈ ప్రశ్నలు అనేవి పుట్టాలి బిడ్డ. ఇప్పుడే నువ్వు ఎదుటివారు నీతో ఎలా ఉన్నారు, ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అని నీ మనసుకి అర్థమవుతుంది. ప్రతి మాట వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. మంచి ఉద్దేశాలు మన హృదయాన్ని ఖచ్చితంగా తాకుతాయి. నీకు తెలిసిపోతుంది, ఇది మంచి ఉద్దేశం, నన్ను బాగుపరిచేలా ఉంది అని. కానీ ద్రోహపు ఉద్దేశాలు మన మనసుని కలవరపెట్టేస్తాయి. నువ్వు ఒక్కసారి ఆలోచించగలిగితే నీకు అర్థమవుతాయి. ఎదుటివారు నీకు ఒక సలహా ఇచ్చిన, సూచనలు ఇచ్చిన నీ మనసు కలత చెందుతోంది, అల్లకల్లోల పడుతోంది, మానసికంగా నలిగిపోతోంది అంటే వారు ఏదో తప్పు చెప్తున్నారు. కానీ మొహమాటానికి నేను ఇప్పుడు ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే నా భవిష్యత్తు ఏమవుతుంది? కానీ వారి మీద ఉన్న ప్రేమతో ఒప్పుకోవాలనే అనిపిస్తుంది. ఇలా సందిగ్ధంలో ఉంటావు నువ్వు. ఈ తేడా అన్నది నువ్వు గమనించి తీరాలి తల్లి. వారి మాటల వెనుక, దాగున్న వారి మాటల వెనుక అసలైన శత్రుత్వం కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ ముగ్గురు ద్రోహులు నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి అంతా కూడా గమనించు. నీ జీవితం వారు రాకముందు ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని గమనించు. మొత్తం అర్థమైపోతుంది. నీ జీవితంలో ప్రశాంతత రావాల్సిన సమయంలో ఎందుకు అనవసరమైన గొడవలు, అపవాదాలు జరుగుతున్నాయి? నీ ఇంట్లో ఆనందంగా ఉండాల్సిన వేళలో ఎవరో బయట వాళ్ళు మిమ్మల్ని కోపానికి ఎందుకు గురి చేస్తున్నారు? ఈ కోపం ద్వారా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి నీపైనే ప్రతికూలంగా మారతాయి. ఇది వాళ్ళ వ్యూహం అని గుర్తించు తల్లి. వారు చైతన్యం కలిగించరు, రగిలించేవాళ్ళు. వారు మీ ముందున్న రక్షణ గోడను కూల్చేయాలనే ఆశతో నడుస్తారు, అలాగే నడిపిస్తారు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడమే విజేత లక్షణం. ఎవరో రెచ్చగొడుతున్నారంటే వాళ్లకు శాంతంగా బదులిచ్చే క్షమాశక్తి ఉంటేనే నువ్వు వారిపై గెలిచినట్టు తల్లి. నీ జీవితంలో అనవసరమైన నష్టం, పరువు నష్టం, ఆర్థిక నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్ని నువ్వు గుర్తించి తీరాలి. వారు చెప్పే ప్రతి మాట ఒక్కసారి పరిశీలించు. అది నీ మీద నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నదా, లేక బొమ్మల మాటలా అని తెలుస్తుంది. బయటకి ప్రేమగా మాట్లాడేవాడు లోపల ద్వేషంతో నిండిపోయి ఉంటాడు. ఒక్కొక్కసారి కొంతమంది మాత్రమే ఏ తేడాని నువ్వు తెలుసుకోవాలి. శ్రేయాభిలాషులు నీ అభివృద్ధి గురించి మాట్లాడతారు. శత్రువులు మాత్రం నీ అభివృద్ధికి ఆటంకాలు తేవాలనే ప్రయత్నిస్తారు. వారి మాటలు వెనుకున్న అసలు అర్థం తెలుసుకో తల్లి. మరి ముఖ్యంగా వారి రాక వలన వారు నీ జీవితంలోకి వచ్చాక ఇంతకుముందు నీ ఆప్తమిత్రులు ఎవరైతే ఉన్నారో, నీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, నీ మనసుకి నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధీకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా అవ్వని, వారికి నువ్వు దూరం అయిపోయి ఉంటావు. వారిని చిన్నచూపు చూడటం మొదలుపెట్టి ఉంటావు. వారిని నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టి ఉంటావు.
నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తూ ఉంటే కూడా వాళ్ళ మాటలను తోసిపుచ్చటం, కొట్టి పారేయటం కూడా చేస్తూ ఉంటావు. వీరి రాక వలన అదంతా కూడా వీరి ప్రభావం, వీరి వ్యూహం అంటే మంచితనం ముసుగులో వారి మాయాజాలంలోకి నిన్ను లాగేవాళ్ళు చేతిలో కీలు బొమ్మలాగా నిన్ను ఆడించటం మొదలుపెట్టేశారు. నువ్వు వారి వలలోకి పడిపోయావు. నీకు తెలియకుండానే వారికి బానిసలుగా మారిపోయావు. వారు చెప్పిన ప్రతి మాటకి కూడా తల ఆడిస్తూ ఉన్నావు. వారు చెప్పిందే చేస్తున్నావు. నీ మంచి కోరే వాళ్ళను దూరం పెట్టేస్తున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో కనిపిస్తున్న ఈ ముగ్గురు ద్రోహులు ఎవరైతే ఉన్నారో మరో 2 రోజుల్లో వారు బయటపడబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన లక్షణాలన్నీ వారిలో నువ్వు తప్పకుండా గమనిస్తావు. నువ్వు గమనించాలని నీ సాయి నిన్ను హెచ్చరించాడు. నీకు ఇవన్నీ కూడా తెలియచెప్పాడు. ఆ ఎదుగుదలనంతా కూడా ఆపేస్తారు. ఇంకా కావాలంటే పైన ఉన్న నిన్ను పాతాళానికి లాగేసి కిందకి తొక్కి పెట్టేస్తారు. జాగ్రత్త. నీతో మంచిగా ఉంటూ నటిస్తూ ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగని నిజమైన మంచి వాళ్ళని, నిజంగా నీ మేలు కోరే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు. మనుషుల మధ్య తేడా గమనించు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి చేతలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి చూపు ఎలా ఉంది, వారి నవ్వు ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కూడా గమనించు. ప్రతిదీ నీకు అర్థమైపోతుంది. పూర్తిగా వారి మాయలో, వారి మాటలో మునిగిపోయావు అంటే ఈ తేడాలను నువ్వు గమనించలేవు. వారే మంచివారు అనిపిస్తుంది. ప్రపంచంలో వారికంటే మంచివారు ఇంకా లేరు అన్న భావన నీకు వస్తుంది. అందుకే పూర్తిగా ఎవ్వరిని కూడా నమ్మకు. అందరితో మంచిగా ఉండు. ఎవరు ఎలాంటి వారిని గమనిస్తూ ఉండు. అంతే. నిజాలన్నీ కూడా నీ కళ్ళ ముందు అవే బయటపడతాయి. జాగ్రత్త. నీకు మరీ బాధగా ఉన్నప్పుడు, మరీ భారం ఎక్కువైనప్పుడు నీ సాయి మీద భారం వేయి బిడ్డ. ఆ భారం అంతా మోయటానికి సాయి ఉన్నాడు, నీ తండ్రి ఉన్నాడు. ఏమాత్రం భయపడకు. ఇది నిన్ను భయపెట్టాలని కాదు, హెచ్చరించాలని, జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. సర్వేజన సుఖినో భవంతు.